శ్రీరామనవమి మన భారతదేశంలో ఎంతో భక్తిగా జరుపుకునే పండుగ అని మనందరికీ తెలుసు. ఎక్కువ మంది దీన్ని కేవలం రాముడు పుట్టినరోజు అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజంగా తెలుసుకుంటే శ్రీరామనవమి వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర ఉంది. ఈరోజు మీరు ఈ కథ వింటే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా కష్టాల్లో ఉన్నవారైనా, నా బాధ ఎప్పుడు పోతుంది అని అడుగుతూ ఉన్నవారైనా, ఈరోజు శ్రీరాముడిని పూజించడం వలన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఈరోజు భక్తితో పూజిస్తే సీతామాత చాలా సంతోషిస్తారు. సీతామాత అంటే లక్ష్మీ రూపం. ఆమెని ఈరోజు పూజించడం వల్ల సుఖం వస్తుంది. శ్రీరాముడు తన భక్తుల చేతుల్ని అస్సలు వదలరు, ఏ కష్టం రాకుండా చూస్తారు. ఆయన చరిత్ర ఎంతో గొప్పది. శ్రీరామ నవమి రోజు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల ఎటువంటి కష్టం రాకుండా ఆయన మనల్ని ఎప్పుడూ దీవిస్తారు. శ్రీరాముడి దీవెనల కోసం శ్రీరామ నవమి రోజు ఎలా పూజ చేయాలో, ఆయన చరిత్ర ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇలాంటి మన సనాతన ధర్మం గురించి వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం శ్రీరాముడు ఎలా జన్మించారు, ఎందుకు ఆయన జన్మ అంత పవిత్రం, అంత మహిమ ఉన్నది అని తెలుసుకుందాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహానీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. త్రేతాయుగంలో రావణుడు బ్రహ్మదేవుని దగ్గర వరం పొంది దేవతలను హింసించడం ప్రారంభించారు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తమ బాధను తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు, రావణుడు తన అహంకారం, తన క్రూరమైన బుద్ధి వల్ల తప్పకుండా శిక్ష పొందుతారు. అతనికి దేవతలు, యక్షులు, జంతువులు చంపకూడదనే వరం ఉంది. కానీ మనుషులను తను చిన్న చూపు చూసి వారి గురించి వరం అడగలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేను భూలోకంలో మనిషి రూపంలో జన్మిస్తాను, 11,000 సంవత్సరాలు భూమిపై ఉండి నా భక్తులను కాపాడి రావణుడిని సంహరిస్తాను అని చెప్తారు. ఇలా స్వామి మనిషి రూపంలో అవతారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భూలోకంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే ఆయనకు ఒకే బాధ, సంతానం లేకపోవడం. నా తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. అప్పుడు వశిష్ఠ మహాముని దశరథుడికి పుత్రకామేష్టి యాగం చేయమని సూచిస్తారు. ఆ యాగాన్ని నిర్వహించడానికి ఋష్యశృంగ మహామునిని తీసుకురమ్మని చెప్పారు. దశరథుడు వెంటనే ఆయనను అయోధ్యకు తీసుకొచ్చి యాగం ప్రారంభించారు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి, దీనిని నీ భార్యలకు ఇవ్వు అని చెప్తారు. అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసంలో సగం కౌసల్యకి ఇస్తారు, మిగిలిన సగం కైకేయికి ఇస్తారు. వారు ఇద్దరు తమలోని సగం సుమిత్రకి ఇస్తారు. ఇలా 3 ఆ పాయసాన్ని సేవిస్తారు. శ్రీ మహావిష్ణు ఎన్నో పుణ్యాలు చేసి చాలా కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న కౌసల్య గర్భంలో జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువును విడిచి క్షణమైనా ఉండలేను అని ఆదిశేషుడు సుమిత్ర గర్భంలో ప్రవేశిస్తారు. తర్వాత స్వామికి తోడుగా మేము కూడా భూలోకంలో జన్మిస్తాము అని శంఖ చక్రాలు సుమిత్రకి, కైకేయికి జన్మిస్తారు. కాలం పూర్తయ్యాక చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో అయోధ్యలో కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తారు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మిస్తారు. అయోధ్య నగరం అంతా ఆనందంతో నిండిపోతుంది. దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. కొన్ని రోజుల తర్వాత దశరథ మహారాజు మహర్షి వశిష్ఠుడిని ఆహ్వానించి పిల్లల నామకరణం చేయమని కోరుతారు. మహర్షి వశిష్ఠుడు వేద మంత్రాలతో యజ్ఞం చేసి ఒక్కొక్కరికి అర్థవంతమైన పేర్లు పెట్టారు. కౌసల్య కుమారుడికి రామ అని పేరు పెడతారు, అంటే సర్వలోకాలకు ఆనందాన్ని ఇచ్చేవారు అని అర్థం. కైకేయి కుమారుడికి భరత అని పేరు పెడతారు, అంటే భారతాన్ని ధర్మంతో నడిపేవారు అని అర్థం. సుమిత్ర కుమారులకి ఒకరికి
లక్ష్మణ అంటే లక్ష్మి అనుగ్రహం పొందినవారు అని అర్థం. మరొకరికి శత్రుఘ్న అంటే శత్రువులను నాశనం చేసేవారు అని అర్థం. ఇలా 4 రాజకుమారులు పెరుగుతూ చిన్నప్పటి నుంచే ధర్మం, వినయం, పరాక్రమం చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. 4 రాకుమారులు గురుకులంలో విద్యలు నేర్చుకుంటూ మంచి గుణాలు పొందారు. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితోనే ఉండేవారు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు వచ్చి తన యజ్ఞాన్ని రాక్షసుల నుంచి కాపాడడానికి రాముడు, లక్ష్మణుడు రావాలని కోరతారు. దశరథుడు మొదట భయపడ్డా వశిష్ఠుడు చెప్పడంతో ఒప్పుకుంటారు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో అడవికి వెళ్లి అక్కడ తాటక అనే రాక్షసిని సంహరిస్తారు. తరువాత మారీచుడు సుబాహుడును ఓడించి యజ్ఞాన్ని కాపాడతారు. విశ్వామిత్రుడు సంతోషించి ఆశీర్వదిస్తారు. తర్వాత వారు మిథిలకు వెళ్లారు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతోంది. మిథిలా నగరంలో రాజ జనకుడు సీతా స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్వయంవరంలో ఒక ప్రత్యేక నియమం ఉంటుంది. ఎవరు శివుడి ధనస్సుని ఎత్తి దానికి తాడు కట్టి పంచగలరో వారికే సీతాదేవిని వివాహం చేస్తారు అని అంటారు. చాలా మంది రాజులు, వీరులు వచ్చి ప్రయత్నిస్తారు. కానీ ఎవరికి ఆ ధనస్సు కదలదు కూడా. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వస్తారు. రాముడు ఆ ధనస్సును సులభంగా ఎత్తి తాడు కట్టే సమయంలో అది పెద్ద శబ్దంతో విరిగిపోతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సీతాదేవి చాలా ఆనందంగా రాముడిని వరంగా ఎంచుకుంటుంది. తర్వాత రాజా జనకుడు సీతారాముల వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదే సమయంలో లక్ష్మణ, ఊర్మిళ, భరత, మాండవి, శత్రుఘ్న, శృతకీర్తిల వివాహాలు కూడా జరుగుతాయి. అయోధ్య, మిథిలా నగరాలు ఆనందంతో నిండిపోతాయి. వివాహం పూర్తయ్యాక శ్రీరాముడు, సీతాదేవి మరియు అన్నాదమ్ముళ్ళు అందరూ అయోధ్యకు తిరిగి వస్తారు. అయోధ్య నగరం ఆనందంతో నిండిపోతుంది. కొంతకాలానికి రాజా దశరథుడు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తారు. ఈ వార్త విన్న ప్రజలందరూ చాలా సంతోషపడతారు. కానీ అప్పుడు మందర అనే దాసి కైకేయిని ప్రేరేపిస్తుంది. ఆమె చెప్పడంతో కైకేయి తనకు ముందు దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె కోరుకున్న వరాలు ఏంటంటే భరతుడిని రాజుగా చేయాలి, రెండవది రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి. దశరథ మహారాజు చాలా బాధపడతారు. కానీ శ్రీరాముడు తన తండ్రి మాట కోసం ధర్మాన్ని కాపాడడానికి వెంటనే అరణ్యవాసానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. సీతాదేవి కూడా నేను మీతోనే వస్తాను అని అంటుంది. లక్ష్మణుడు కూడా వారితోనే చేరుతారు. అలా ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అయోధ్య అంతా విషాదంలో మునిగిపోతుంది. అప్పుడు భరతుడు రాముడి పాదకులను తీసుకొని వాటిని సింహాసనం మీద ఉంచి రాజు రాముడే అని చెప్పి తను ఆయన ప్రతినిధిగా పాలన చేశారు. భరతుడు అయోధ్యలో రాజభోగాల్లో ఉండలేదు. ఆయన నందిగ్రామం అనే చోట ఆశ్రమాల్లో జీవించారు. రాజుగా కాకుండా తపస్సు చేసుకునే వాడిలా సాదా సీదాగా జీవించారు. శత్రుఘ్నుడు మాత్రం భరతుడికి సాయం చేస్తూ రాజ్య నిర్వహణలో తోడుగా ఉన్నారు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మునులకు సేవ చేస్తూ చిత్రకూటం, పంచవటి అనే ప్రదేశాల్లో ఉంటారు. పంచవటిలో ఉన్నప్పుడు శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. అతనితో వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ రాముడు సీతాదేవిని తప్ప తన భార్యగా ఎవ్వరిని అంగీకరించను అని అంటారు. అప్పుడు శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళి అతనితో పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరిస్తారు. ఇది చూసి శూర్పణఖ కోపంతో ఈ సమస్యకు కారణం సీతమ్మ అని భావించి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసిన లక్ష్మణుడు వెంటనే ఆమె ముక్కును కోస్తారు. దీన్ని అవమానంగా భావించిన శూర్పణఖ తన సోదరుడైన రావణుడికి ఈ విషయాన్ని చెబుతుంది. రావణుడు కోపంతో భిక్షకుడి వేషంలో వచ్చి సీతాదేవిని మోసం చేసి లంకకు తీసుకెళ్తారు. అప్పుడు రామలక్ష్మణులకు హనుమంతుడు కలుస్తారు. సుగ్రీవుడికి తన అన్న అయిన వాలి ఎంత మోసం చేశారో హనుమంతుడు శ్రీరాముడికి చెప్తారు. అప్పుడు శ్రీరాముడు నేను సుగ్రీవుడికి సహాయం చేస్తాను అని చెప్పి వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజుగా చేస్తారు. మీకు వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉంది. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డూ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఆ యుద్ధంలో వాలిని చంపి సుగ్రీవుడిని రాజుగా చేసి తనకు సహాయం చేసిన రాముడికి ఎలా అయినా సీతమ్మను వెతికి తన మిత్రధర్మాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటారు.
అప్పుడు సుగ్రీవుని సేన మొత్తం సీతమ్మను వెతుకుతుంది. హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకుంటారు. అక్కడ అశోకవనంలో సీతమ్మను చూసి నేను రామదూతను అని చెప్పి ఆమెకు ఆనందాన్ని కలిగిస్తారు మన హనుమ. హనుమంతుడు తిరిగి వచ్చి సీతమ్మ లంకలో ఉంది అని చెప్పగానే రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై వారధి కట్టి లంకకు బయలుదేరతారు. అక్కడ ఉన్న రాక్షసులతో యుద్ధం చేసి చివరికి రావణుడిని సంహరించి అధర్మాన్ని నాశనం చేస్తారు శ్రీరాముడు. రావణుడు ఇంతకు ముందు ఎన్నో అధర్మాలు చేసినా ఒక స్త్రీని ఆమెకు ఇష్టం లేకుండా అపహరించడం అతని వినాశానికి ప్రధాన కారణమయ్యింది. ధర్మానికి కాళ్ళు చేతులు శరీరం ఉంటే అది రాముడే అనిపించేలే తన జీవితాంతం జీవించారు. తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్లే సమయంలో కౌసల్యమాత రాముడితో రామ కష్టం కాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే నిజమైన వీరుడి లక్షణం అని చెప్తారు. ఇంతకాలం నీకు రాజ్యం ఉంది, ధర్మం పాటించడం సులభం, కానీ ఇప్పుడు రాజభోగాలను వదిలి అడవిలో జీవించబోతున్నావు. ఎన్నో కష్టాలు వస్తాయి, అయినా కూడా ధర్మాన్ని ఎప్పుడూ విడవకు అని ఆశీర్వదించి పంపిస్తారు. ఆ తల్లి మాటలను గుండెల్లో పెట్టుకొని రాముడు ప్రతి పరిస్థితిలో కూడా ధర్మాన్ని అనుసరిస్తారు. అందుకే వాలి సుగ్రీవుల యుద్ధంలో కూడా వాలి బలవంతుడని తెలిసినా రావణుడిపై యుద్ధంలో సహాయం చేస్తాడని తెలిసినా రాముడు అతనికి సహాయం చేయలేదు. ఎందుకంటే ధర్మం సుగ్రీవుడి వైపే ఉంది. అందుకే ధర్మం కోసం సుగ్రీవుడికి సహాయం చేసి వాలిని సంహరిస్తారు. ఇదే రాముడి మహత్వం. ధర్మం కోసం ఏదైనా త్యాగం చేయగల గొప్ప వ్యక్తి. మనిషిగా జన్మ తీసుకొని దేవుడిలా ఎదిగిన మహాపురుషుడు శ్రీరాముడు. ఇంతటి మహావీరుడు మహానుభావుడు గురించి ఈరోజు చెప్పడం నా అదృష్టం. అలాగే మీరు శ్రీరాముడి కథ వినడం మీరు చేసుకున్న పుణ్యం. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు రోజుకి ఒకసారైనా రామకథ వినిపించండి. ప్రతి ఇంట్లో కౌసల్యమాత లాంటి తల్లి, రాముడి లాంటి పిల్లాడు ఉంటే రావణుడి లాంటి వారు అస్సలు ఉండరు. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రీరాముడి ఫోటో ముందు దీపం పెట్టి నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పు పెట్టాలి. శ్రీరామనవమి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు ప్రసాదంగా పెడతారు. ఈ రోజు రామకోటి రాయడం ఎంతో పుణ్యం. ఈ రోజు కుదిరిన వారు ఉపవాసం ఉండి రామాలయంకి వెళ్ళండి. మీ కోరికలు ఖచ్చితంగా శ్రీరాముడు నెరవేరుస్తారు. ఈ రోజు మీరు రామనామం జపం చేయడం వల్ల కేవలం శ్రీరాముడే కాదు, హనుమంతుడు కూడా మీ పిలుపుకు స్పందిస్తారు. రామ అని పిలిస్తే చాలు హనుమంతుడు ఎంతో వేగంగా వస్తారు. మీ కష్టం చెబితే ఎలాంటి కోరికనైనా వెంటనే తీర్చేస్తారు. కాబట్టి ఈ రోజు తప్పకుండా రామనామ జపం చేసి హనుమాన్ చాలీస చదవండి. మీ ఇంటిని శ్రీరాముడు రక్షించే బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోకండి. ఇలాంటి మంచి రోజుని అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు కూడా మన రాముడి మహిమ తెలుసుకుంటారు. తప్పకుండా జై శ్రీరామ్ అని కమెంట్ చేసి రామనామంతో కమెంట్ సెక్షన్ నింపుతారని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ మీద సీతారామ లక్ష్మణుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, హనుమంతుడి శక్తి మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.